2024 ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ మళ్ళీ తన పాత అలవాటు అయిన గాంధీ కుటుంబంపై ఆధారపడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ క్షణాన్ని ఉపయోగించుకుని నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసి కొత్త తరం నాయకులను ముందుకు తీసుకురావడానికి బదులుగా కాంగ్రెస్ మళ్ళీ గాంధీ కుటుంబం చుట్టూనే తిరగటం ప్రారంభించింది. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని సువర్ణ అవకాశాలు వచ్చినా పార్టీ ఇంకా ఏమీ నేర్చుకోలేదనటానికి ఇదే నిదర్శనమని గుహ వాదిస్తున్నారు. గుహ చేస్తున్న వాదనలో అత్యంత ప్రధానమైంది ఇదే. కాంగ్రెస్ ఈరోజు ఒక మోడర్న్ పొలిటికల్ పార్టీలా కాకుండా ఒక కుటుంబం ఆధీనంలో నడిచే సంస్థలా పనిచేస్తోందని గుహ నమ్ముతున్నారు. దీనికి ఆయన చెప్తున్న సాక్ష్యాలేంటి? రాహుల్ గాంధీకి ఇస్తున్న ప్రాధాన్యత, పెరుగుతున్న ప్రియాంక గాంధీ పాత్ర, కొనసాగుతున్న సోనియా గాంధీ ప్రభావం, అలాగే పార్టీలో గాంధీయేతర నాయకులు నమ్మకమైన పవర్ సెంటర్స్గా ఎదగలేకపోవటం. ఈ విధంగా కుటుంబంపైనే ఆధారపడటం వల్ల కాంగ్రెస్కు 2 విధాలుగా నష్టం జరిగిందని గుహ అంటున్నారు. మొదటిది, ఇది పార్టీ లోపల అంతర్గత పోటీని దెబ్బతీస్తుంది. రెండవది, కాంగ్రెస్ను ఒక వారసత్వ పార్టీ అని బీజేపీ పదే పదే విమర్శించడానికి అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రతిసారి గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చినప్పుడల్లా అది బీజేపీ చెప్పే వాదనను మరింత నిజం చేసినట్టు అవుతుందని గుహ అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలతో పాటు గుహ అత్యంత కాంట్రవర్షియల్ కామెంట్ ఒకటి చేశారు. మోదీకి రాహుల్ గాంధీ ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయం కాదని. సోషల్ మీడియాలో విస్ఫోటనం సృష్టించిన వ్యాఖ్య ఇదే. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఇంకా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని గుహ వాదిస్తున్నారు.